హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కిలేడు వారం మహాలక్ష్మి ఛానల్కి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే విక్రమార్కుడు బేతాళుడు కథలు. అసలు విక్రమార్కుడు బేతాళుడు కథలు మనం విన్నాం, ఎన్నోసార్లు విన్నాం. కానీ లాస్ట్ కథ ఎప్పుడైనా విన్నామండి? నేను విన్నాను, కానీ ఈరోజు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సో విక్రమార్కుడు బేతాళుడికి జరిగిన లాస్ట్ స్టోరీ ఏంటి, అసలు లాస్ట్కి ఏం జరిగింది, విక్రమార్కుడికి బేతాళుడు ఎలా దాసోహం అయ్యాడో తెలుసుకుందాం. మరి నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా పార్వతీపురం అనే రాజ్యంలో దయాకరుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, ఎంతో బాగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఉన్నట్టుండి రాజుగారి దగ్గరికి మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చి, రాజుగారండి, మనకి రాజ్యం మీదకి దండెత్తడానికి పక్క రాజ్యాల నుంచి రాజులు వస్తున్నారు, అర్జెంటుగా యుద్ధానికి సన్నద్ధం కండి అని చెప్పేసి మంత్రి అంటే, రాజు అన్నాడు, వద్దు, ఈ సమయంలోని మనం యుద్ధం చేస్తే మనం ఓడిపోతాము, వారు బలవంతులు, మనం బలహీనులమి, ఇప్పుడు యుద్ధం కంటే సందే మేలు, కాబట్టి మనం సంధి చేసుకుందాము, శాంతి పత్రాన్ని పంపించండి అని చెప్పేసి రాజుగారంటే, మంత్రి లేదండి మహారాజా, ఇప్పటికే వాళ్ళు పంపిన లేఖలకి ప్రత్యుత్తరంగా మనం ఏమీ పంపించలేదు, శాంతియుతంగా మనం చర్చలు చెయ్యలేదు, కాబట్టి వారు ఆల్రెడీ బయలుదేరిపోయారు, యుద్ధానికి సన్నద్ధంగా వచ్చేసారు, ఆల్రెడీ మన రాజ్యం పరిహారంలోనే ఉన్నారు, ఇప్పుడు మనం సంధికి వెళ్ళకూడదు, యుద్ధమే చేయాలి, కాబట్టి మనం యుద్ధానికి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మంత్రి అన్నాడు. ఇంకా రాజు ఏం చేయాలో తెలియక సరే అన్నట్టు తలూపాడు. కానీ ఎక్కడో భయం వెంటాడుతుంది. ఏమిటి ఆ భయం అనుకుంటున్నాడు. ఎందుకంటే యుద్ధం జరిగితే ప్రజల ప్రాణాలు పోతాయి, అంతేకాదు తను కూడా ఓడిపోతాడు. తన ప్రాణం పోతుందని భయం కాదు, ప్రజలు ధనమాన ప్రాణాలు పోగొట్టుకుంటారని భయంతో దికాలుగా ఉన్నాడు. అందులో రానొచ్చి, రాజా ఎందుకంటే మీరు భయపడుతున్నారు, యుద్ధం మీకు కొత్త కాదు కదా, యుద్ధం చేయండి, యుద్ధం చేయకుండా మనం పారిపోతే పెరిగివాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి రాని అంటే, రాజు కూడా లేదు రాణి, నేను యుద్ధానికి భయపడడం లేదు, నా ప్రాణం పోతుందని అసలు భయపడడం లేదు, ప్రజలు ధనమాన ప్రాణాలు పోగొట్టుకుంటారని బాధపడతారని ఈ సమయంలో నేను ఆలోచిస్తున్నాను. అసలు నేనంటూ ఉంటేనే కదా యుద్ధం జరుగుతుంది, నేనంటూ ఒకటి లేకుండా ఉంటే అసలు యుద్ధమే జరగదు కదా, ప్రజలు హాయిగా సంతోషంగా ఉంటారు, ఎటువంటి గొడవ జరగదు, ఎటువంటి యుద్ధం జరగదు, వాళ్ళు ఎవరితో చేస్తారు చెప్పు అని చెప్పేసి రాజు అనగా, రాణి ఏంటి మాట్లాడుతున్నారు, అసలు మీరు లేకపోవడం ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి రాణి కంగారుగా అంటే, లేదు మనం ఈ కోట వదిలి బయటికి పారిపోతే అప్పుడు యుద్ధం జరగదు కదా, వారు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తారు అని చెప్పేసి అనగానే రాణి కూడా ఆలోచించి సరే అని చెప్పేసి రాజు తన కూతురు గుణవతి, చాలా మంచి అమ్మాయి, ముగ్గురు అడవికేసి వెళ్ళిపోయారు. అడవి రహస్య మార్గాలు ఉంటాయి కదా, రహస్య మార్గంలోనే అడవిలోకి వెళ్ళిపోయి నడిచి కాలిపికి అక్కడ ఒక చిన్న పర్ణశాల చేసుకొని అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. అలా కొద్ది రోజులు గడిచారు. అయినా సరే శత్రురాజ్యాలకి ఆ రాజు ఎక్కడున్నారో తెలిసిపోయి తన దగ్గరికి వెళ్ళి దొంగసాటుగా ఆ రాజుని చంపేస్తే ఆ రాణి రత్నావతి తన కుమార్తె గుణవతి ఇద్దరు కూడా ఆ పర్ణశాల నుంచి తప్పించుకొని అడవికేసి పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతుంటే తన కుమార్తె గుణవతి, అమ్మ ఇంక నేను పరిగెట్టలేనమ్మా, నా కాళ్ళు పడుతున్నాయమ్మా అంటే రత్నావతి అన్నది, లేదు తల్లి పరిగెట్టాలి, వాళ్ళకి చిక్కితే మనల్ని బానిసలుగా హీనంగా చేస్తారు, మనం పరిగెట్టి మన ప్రాణాలు రక్షించుకుంటే ఎక్కడో కూడా సంతోషంగా ఉండొచ్చు, మనం వారికి కానీ చిక్కితే మన ప్రాణాలు కూడా పోతాయి, అంతేకాదు మన బానిసగా హీనంగా చూస్తారు తల్లి, పరిగెట్టు తల్లి అని చెప్పేసి అంటే గుణవతి ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని పరిగెట్టడం ప్రారంభించింది. అలా నడగా కొంచెం దూరం వెళ్తూ ఉంటే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు ఒకడు చూసి, ఎవరో తన కుమారుడు కూడా తనతో పాటు వస్తున్నారు. రాజకుమారుడు ఆ నగరాన్ని, ఈ రత్నావతి గుణవతి పరిగెట్టారు కదా, నడగా ఒక రాజ్యంలోకి వచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు తన కుమారుడు ఇద్దరు అలా గుర్రం వేసుకొని వస్తూ ఉంటే 2 పాదముద్రలు కనిపించాయి. ఏంటి ఆహా అని చెప్పేసి పాదముద్రలు చూసి, అబ్బో ఈ గుర్తులు ఎవరియో 2 అదృష్టవంతుల స్త్రీల గుర్తులు, మంచి అదృష్టవంతుల్లా ఉన్నారు, వారిని వివాహం ఆడిన వారు మంచి స్థాయికి వెళతారు అని చెప్పేసి పెద్దరాజు, అందులో తండ్రి ఉన్నాడు కదా, తనకి కాళీ యొక్క ముద్రలు చూసి జ్యోతిష్యం చెప్పగల సమర్థులు అనమాట. ఆ ముద్రలు 2 చూడగానే వీరిని వివాహం చేసుకున్న వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారని చెప్పేసి అనగానే తన కుమారుడు తను కూడా, ఓహో అలాగా నాన్నగారు, అయితే వారి ఇరువురిని మనం వివాహం ఆడుదాము, అందులో పెద్ద పాదం ఉన్న స్త్రీని నువ్వు వివాహమాడు, చిన్న పాదం ఉన్న
స్త్రీని నేను వివాహం ఆడుతాను, అయితే సరే అని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు. అంత మంచి రాజయోగం పడుతుంది వాళ్ళిద్దరిని వివాహం చేసుకుంటే అని చెప్పేసి అనగానే ఇద్దరు కూడా సరే నాన్నగారు మనం ఆ పాదాలని అనుసరించి వెళ్దాం అని చెప్పేసి అలా అనుసరించి వెళ్ళారు. వెళ్తూ ఉంటే ఆ రత్నావతి గుణవతి ఇద్దరు ఒక చెట్టు దగ్గర సేద తీరుతుంటే వీరిద్దరూ భీముడు నరసింహుడు చూశాడు. చూసి ఓహో గుణవతి స్త్రీలారా, మిమ్మల్ని మేము వివాహం ఆడుతాము, మీ పాదముద్రలను చూసి అనుసరించి వచ్చాము అని చెప్పేసి ఆ నరసింహుడు భీముడు అనగా వెంటనే రత్నావతి అండ్ గుణవతి పక్కకు వెళ్ళి అమ్మ తను అంటుంది, రత్నావతి అన్నది తన కూతురుతో, తల్లి వారికి రాజ్యాలకి మనం చిక్కితే మన బానిసలహంట హీనంగా చూసి మనల్ని చిత్రహింసలు పెడతారు తల్లి. వీరికి మనం భార్యలుగా వెళితే మనం కొంచెం రాణిలుగా హ్యాపీగా సంతోషంగా బతికేవచ్చు, కాబట్టి దానికంటే ఇదే మనకి మంచిది అని చెప్పేసి అనగానే వెంటనే కుమార్తె సరే అమ్మా నువ్వు ఎలా అంటే అలా, నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి రత్నావతి గుణవతి మిమ్మల్ని వివాహం చేసుకోవడం మాకు సమ్మతమే అని చెప్పేసి అంటుంది. వెంటనే మీలో పెద్ద పాదముద్ర ఎవరైతే ఉంటుందో వారి ముద్ర ప్రకారం మా నాన్నగారును, చిన్న పాదముద్రను కలిగిన వారు నేను వివాహం చేసుకుంటా అని చెప్పేసి నరసింహుడు అనగానే వాళ్ళ పాదముద్ర వెయ్యగానే గుణవతికి పాదముద్ర పెద్దదిగాను, రత్నావతి పాదముద్ర చిన్నదిగాను ఉంది. వారు అనుకున్న ప్రకారం చిన్న అమ్మాయికి చిన్న పాదముద్ర, పెద్దతానికి పెద్ద పాదముద్ర ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ తలకిందులైపోయింది. కానీ ఏం చేయాలి, ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి తప్పితే రాజులు ఎలా అవుతారు, అందుకని చెప్పేసి ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి నేను ఆల్రెడీ అలానే సరే చిన్న పాదముద్ర ఉన్న వాళ్ళని నరసింహుడు, పెద్ద పాదముద్ర ఉన్న వాళ్ళని భీముడు చేసుకుంటాడని చెప్పేసి ఆల్రెడీ అనేసరి కాబట్టిగా దాని ప్రకారం చేసుకున్నారు. చిన్న పాదముద్ర ఉన్న గుణవతిని రాజుగారు అంటే భీముడు, పెద్ద పాదముద్ర ఉన్న ఆవిడని అంటే రత్నావతిని నరసింహుడు చేసుకున్నాడు. చేసుకొని వారికి కొన్ని రోజులకి సంతానం పుట్టారు. నరసింహుడికి ఒక కొడుకు, భీముడికి ఒక కొడుకు పుట్టారు. అంటే రత్నావతికి నరసింహుడికి ఒక కొడుకు, గుణవతికి భీముడికి ఒక కొడుకు పుట్టారు. ఇప్పుడు ఆ ఇరువురిని ఒకరు ఏమని పిలుచుకోవాలి అని చెప్పేసి బేతాళుడు విక్రమార్కుని అడగానే వెంటనే ఏం చేయాలో తెలియక విక్రమార్కుడికి తనకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరిని ఏ విధంగా ఏ వరుసలతో పిలాలో తెలియక విక్రమార్కుడు నోరు మెదపలేదు. వెంటనే బేతాళుడు అదేంటి రాజా నువ్వు చెప్పలేదు, నీకు ఈ విషయం తెలీదా, తెలియక చెప్పడం లేదా అంటే నువ్వు ఎంతో మహామేధావి అనుకున్నానే, ఈ విషయానికి నీకు దగ్గర కూడా పరిష్కారం లేదా అని చెప్పేసి బేతాళుడు నవ్వాడు. నవ్వినా సరే విక్రమార్కుడు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా బేతాళుడిని భుజం మీద వేసుకుని అలా నడవసాగించాడు. ఆ నడక శాంతముని ఆశ్రమానికి దరిచేరుతూ ఉండగా వెంటనే బేతాళుడు సరే ఈ కథ పక్కన పెడదాం, ఈ దానికి తర్వాత సమాధానం చెప్పింది కానీ అసలు శాంతముని ఇప్పటి వరకు 99 మంది యువరాజుల్ని బలి ఇచ్చాడు. తన బలి నువ్వు 100వ వాడివి, నిన్ను కూడా బలిస్తేనే ఆ కాళికామాత ప్రసన్నమయ్యి తనకి కోరిన వరాలను ఇస్తుందని చెప్పేసి నిన్ను బలిపశుని చెయ్యడానికి ఆ శాంతముని ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఆ శాంతమునినే బలి ఇచ్చి ఆ కాళికామాత అనుగ్రహం నువ్వు పొందు అని చెప్పేసి నువ్వు అలా చేసావనుకో నేను నీ వశమై నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి బేతాళుడు అన్నాడు. బేతాళుడు చెప్పినా సరే విక్రమార్కుడు వినకుండా బేతాళుని అలా పట్టుకొని ఆ శాంతముని ఆశ్రమానికి చేరుకున్నాడు. చేరుకొని ఓ శాంతమున నీకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నేళ్ళైనా సరే నేను ఈ బేతాళుని కట్టి తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ బేతాళుని శవాన్ని అగ్నిహోత్రం దగ్గర వెయ్యగానే వెంటనే ఆ శాంతముని ఒకే రాజా మీరు తీసుకొచ్చారు బానే ఉంది, వెంటనే కాళికామాత నీ అనుగ్రహం పొందుది గాని నువ్వు వెంటనే పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి రా, ఆ తల్లిని ప్రార్థించు, నీ కోరిన వరాలు ఇస్తుంది అని చెప్పేసి అనగానే విక్రమార్కుడు ఇంకా మారు మాట్లాడకుండా వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వచ్చి దండం పెట్టుకోబోతుండగా వెంటనే శాంతముని అన్నాడు అలా కాదు నాయన, సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆ తల్లి నీకు కరుణించి నీకు మంచిగా వరాలు ఇస్తుంది అని అనగానే బేతాళుడు చెప్పింది నిజమే అనుకొని విక్రమార్కుడికి అర్థమై సరే మహావర్య శాంతముని, నేను ఎప్పుడూ అందరికీ దాన ధర్మాలు చేయడమే కానీ ఎవరి దగ్గర కూడా నేను మోకరిల్లలేదు, అసలు ఎలా మోకరిల్లాలో కూడా నాకు తెలియదు, ఒకసారి మీరు చేస్తే దాన్ని బట్టి నేను చేస్తాను
శాంతముని అని చెప్పేసి అనగానే ఓహో అదా అని చెప్పేసి అనుకొని ఎంతైనా అనుమానం రాకుండా ఆ శాంతముని వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే విక్రమార్కుడు అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకెళ్లి ఒక వేటుకి నరకగానే తన తల పగిలిపోయి 2 ముక్కలు అయిపోయి ఎగిరిపోయి ఆ రక్తం అమ్మవారి పాదాలకి అభిషేకం చేయగానే అమ్మవారి వెంటనే గణగణ ధ్వనులతో మోగి ప్రత్యక్షమై ఓహో విక్రమార్క నీ అనుగ్రహం ముందుగానే నా అనుగ్రహం నీకుంది, కానీ మళ్ళీ నువ్వు నా అనుగ్రహం పొందావు. ఆ శాంతముని చంపి నువ్వు ఆ వీరుడు అనిపించుకున్నావు. నీ సాహసాన్ని నేను మెచ్చాను, నీకే వరం కావాలో కోరుకో అని చెప్పేసి అనగానే విక్రమార్కుడు తల్లి నీ కరుణా కటాక్షం ఎప్పుడూ నా మీద ఉంది తల్లి, నీ కరుణతోటే నేను ఈ ఇంతటి మహారాజుని అయ్యా, నీ భరతఖండముని నేను పరిపాలిస్తున్నాను అని చెప్పేసి అనగానే అయితే ఓకే నువ్వు నీకు తమ్ముడు సోదరుడు బట్టి కూడా 2000 సంవత్సరాలు ఈ బేతాళుడు సాయంతో ఈ భరతఖండాన్ని సుభిక్షంగా పరిపాలించండి అని చెప్పేసి ఆ తల్లి వరమిచ్చి మాయమైపోయింది. అప్పటి నుంచి విక్రమార్కుడు బేతాళుడు బట్టి 2000 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఇది విక్రమార్కుడ బేతాళుడ లాస్ట్ చివర కథ. ఈ కథ ఎలా ఉందండి? ఆ దానికి వరుసలు విక్రమార్కు కూడా తెలియలేదు, ఎవరిని ఏమని పిలుచుకోవాలో ఇప్పటికీ తెలియదు. అదే ఈ కథ స్టోరీ. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను.